దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు మహిమ కలుగునుగాక. మరి ఒకసారి ఉదయకాల సమయంలో మీరందరూ సంతోషంగా ఉన్నారు నమ్ముతున్నాం. దేవుడు గొప్పవాడు, ఆయన మంచి కార్యములు చేయవాడై ఉన్నాడు మన జీవితంలో. కాబట్టి ఈ సమయంలో ఆయన చేసిన కార్యములను మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ఒకసారి ఈ దినము మనం సజీవుల సంఖ్యలో ఉండడానికి దేవుడు చూపిన కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో మనము ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము నేర్చుకుంటున్న ఈ అంశాలు పరిశుద్ధాత్ముడు అనే ఒక అంశమును మనము నిన్నటి దినాన నేర్చుకున్నాము. అలాగే దిస్ ఇస్ డే 5. సో ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ డే 5 అండ్ ఐ ఆల్సో గ్రీట్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మీరు ఎవరైతే ఈ యొక్క లైవ్ని వీక్షిస్తుంటున్నారో లేదా యూట్యూబ్ ద్వారా చూస్తుంటున్నారో, మీ సౌకర్యార్థం నేను తెలుగులోను మరియు ఇంగ్లీష్లో కూడా మీకు చెప్తున్నాను. కాబట్టి ఇంకా మీకు ఏదన్నా అర్థం కాని ఎడల, ఇంకా ఏదన్నా సజెషన్స్ మీకుంటే దయచేసి మీ కామెంట్స్లో లేదంటే వాట్సాప్ ద్వారా లేదా మెసేజ్ ద్వారా కాల్ ద్వారా తెలియచేయండి. ఎందుకంటే మనము దేవుని రాజ్యమును కట్టుటకు అందరము కలిసి పనిచేయాలి. దేవుని రాజ్యమును స్థాపించుట కొరకు మనం అందరము కలిసికట్టుగా సంఘము, సార్వత్రిక సంఘము ఐక్యతలో పనిచేయాలి. అందుకే సంఘములన్నీ ఒకే రీతిగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుని కార్యాలను మనం చూడగలుగుతాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అనే మాట మన జీవితాల్లో అనుభవపూర్వకంగా మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈ మాటలు వినడము, నేర్చుకోవడము ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకనగా ఇవి దేవుని వాక్యానుసారమైనవి, లేఖనానుసారమైనవి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనకు ఏమై ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మనకు ఎందుకు అవసరము అనే విషయాలను నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా మనము పరిశుద్ధాత్ముడు దేవునిగా మన జీవితాల్లో ఎంత అవసరము, ఆయనకున్న స్థితి ఏంటి, ఆయన ఏం చేయగలడు అనే విషయాలను మనం నేర్చుకోబోతుంటున్నాం. కాబట్టి దయచేసి మీరు ఎవరైతే దీన్ని చూస్తుంటున్నారో, లైవ్ని వీక్షిస్తుంటున్నారో, అలాగే యూట్యూబ్ ద్వారా చూస్తున్నారో, మీరు ఎప్పుడైనా సరే, మీరు ఇప్పుడైనా లేదా వీడియోస్ ద్వారా చూసినా కూడా దయచేసి ఒక నోట్స్ మెయింటైన్ చేసుకోండి. ఈ నోట్స్ మెయింటైన్ చేసుకోవడం వల్ల ఇవి ఎప్పటికైనా మీకు ఉపయోగపడతాయి. నేను నేర్చుకుంటున్న ఈ అంశములు ఇప్పటివి కావు, ఎన్నో సంవత్సరాల క్రితం నేర్చుకున్నవి. కానీ వీటిని మీతో ఈ రీతిగా ఈ సమయంలో, ఈ లాక్డౌన్ సమయంలో మరియు మీరు ఇళ్లలో తీరిగ్గా దేవునితో సహవాసంలో ఎదగడానికి అవసరమైన సమయాల్లో పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అదే రీతిగా మీరు కూడా ఈ నోట్స్ని మెయింటైన్ చేసినట్లయితే ఇతరులకు ప్రయోజనకరంగా దీన్ని వాడవచ్చు అని చెప్తుంటున్నారు. కాబట్టి ఈ సమయంలో మరి ఒకసారి మనము దేవాది దేవుని, మన గొప్ప దేవుణ్ణి, యేసు ప్రభువుని మనం ఆరాధించుకుందాం. ఆయన మన ఎడల ఏమై ఉన్నాడు, మన జీవితంలో ఆయన ఏమై ఉన్నాడో మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి ఆయన ఆరాధించాల్సిందిగా కోరుతుంటున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ గాడ్. We praise your holy name, God. Hallelujah. Thank you, Jesus. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఆరాధనా ఎలోహీం, ఆరాధనా అడోనాయ్, ఆరాధనా
అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచివయ్యా, కంటి పాపవలే కాచి కరుణతో నడిపివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని కంటి పాపవలే కాచి కరుణతో నడిపివయ్యా. షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్. అందరం కలిసి యేషువా ఆరాధన. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరు జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్. అందరం కలిసి ఆరాధించుదాం. ఆరాధన, షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? ఆయన ఎటువంటి శక్తి కలిగిన వాడు? సర్వశక్తిమంతుడైన ఎల్ షద్దాయిని మనం ఆరాధిస్తున్నాం. త్రియేక దేవుడైన ఎలోహీని మనం ఆరాధిస్తున్నాం. తండ్రి అయిన దేవుడైన అడోనాయిని ఆరాధిస్తున్నాం. సకల జనులకు ప్రభు అయిన క్రీస్తుని ఆరాధిస్తున్నాం. ఈ సత్యముని హృదయంలో గుర్తెరిగి ఆయన ఎంతగా ఆరాధిస్తాడు, అంతగా నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడు ఈ సమయంలో మన మధ్యలో వారిని ఆరాధిస్తుండగా, నన్ను గణపరుస్తుండగా ఆ దేవదేవుని యొక్క సన్నిధిని నేను అనుభవించగలుగుతావు. అటువంటి గొప్ప స్థితిలో, అటువంటి గొప్ప భాగ్యాన్ని మనం పొందుకునే అవకాశాన్ని కలిగి ఆయన బిడ్డలుగా ఆయన పుత్రాత్మను మనం పొందుకొని ఉన్నాం. We have received the spirit of adoption. We are not slaves anymore. మనం బానిసలము కాదు, మనం దాసులము కాదు. ఆయన దత్తపుత్రులముగా ఆయన మనం స్వీకరించి ఉన్నాడు. ఆ దత్తపుత్రాత్మను మనం కలిగి ఉన్నాం. వాడి స్వేచ్ఛగా స్వాతంత్రములో ఆయన ఆరాధించవలసిన వారమై ఉన్నాం. Thank you God. Hallelujah. We praise your holy name, God. We thank you, Jesus. Hallelujah. నీ వంటి వారు లేరు, నీ వంటి దేవుడు లేడు. నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. త్రిత్వమైన దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలోనైనా మరియు సార్ ఆన్లైన్ బైబిల్ స్టడీస్ ద్వారా మమ్మల్ని దర్శించండి. ప్రతి బిడ్డని చేతులకు అప్పగిస్తున్నాం.
అనారోగ్యంతో బాధపడుతున్నవారు, ఆయా సమస్యలతో బాధపడుతున్నవారు, కృంగి ఉన్నవారు, మరణపు మార్గంలో నడుస్తున్నవారు, వారందరినీ చేర్చక అప్పగిస్తున్నాం. సహాయం దయచేయండి. ఎల్ షదాయ్, ఎలోహీం, అడోనాయ్, యేషువా, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవానికి స్తుతులు స్తోత్రాలు. సహాయం చేయండి. నీవేమై ఉన్నావో ఇంకనూ తెలుసుకున్నట్టు తండ్రి, నీ లేఖన రుజువుల ద్వారా తెలుసుకున్నట్టు తండ్రి సహాయం దయచేయండి. మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అయ్యా, మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. నీ లేఖనానుసారంగా జీవించడానికి సహాయం దయచేయండి. మా ఆలోచనలు, తలంపులు, మా ఉద్దేశాలు, ప్రేమలు అన్నీ ఒకే రీతిగా నేను బలపడ్డ సహాయం దయచేయండి. ఒకరినొకరు ప్రేమించుకుని తండ్రి, ఒకరినొకరు ఆదరించుకుని తండ్రి, ఒకరి తప్పులను ఇంకొకరు క్షమించుకుని తండ్రి జీవించడానికి సహాయం దయచేయండి. నీ కృప లేకపోతే మేము మంటివారం, నీ కృప లేకపోతే మేము జీవించలేము తండ్రి. నీ కృప మాపైన ఏ రీతిగా మీరు విమర్శిస్తున్నారు, అదే రీతిగా ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి ఉండే భాగ్యం మాకు దయచేయమని, అటు లక్షణములతో మేము జీవించడానికి, అటు గుణగణాలు కలిగి జీవించడానికి సహాయం దయచేయమని, సమస్త ఘనత మహిమ నీకే ఆరోపించుకుంటున్నాం. మా కొరకు రాని క్రీస్తు యేసు పేరిట వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రేమన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన మనం నేర్చుకున్నాం ఏంటంటే పరిశుద్ధాత్మ పరిచర్య. యోహాను సువార్తలో యేసు ప్రభువు పరిశుద్ధాత్మ గురించి ఏ రీతిగా మాట్లాడుచున్నాడు, పరిశుద్ధాత్మ యొక్క అవసరత మన జీవితాల్లో ఎలా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అలాగే ఎన్నో గొప్ప కార్యాలు ఆయన ద్వారా మనం కలిగి ఉంటాం. దేవుని చిత్తమైతే రానున్న దినాల్లో ఆయన మన ఎడల కలిగిన ప్రేమను, ఆయన మనకిచ్చే శక్తి, మనకిచ్చే గుణగణాలు ఏ రీతిగా ఉంటాయో, ద గిఫ్ట్స్ అండ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ అనే అంశం ద్వారా దేవుని చిత్తమైతే ఒక సెపరేట్ బైబిల్ స్టడీగా మనం దాన్ని నేర్చుకుందాం. అయితే ఈరోజు మనము నేర్చుకోబోయే అంశం పరిశుద్ధాత్ముడు లేదా యేసు ప్రభువు దేవుడు కాడు అని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం మనకి ఎలా రుజువు చేస్తుంది, వీటిని ఎలా ఇవి నిజము అని చూపిస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో మనం సిద్ధపరచుకొని, ఈ సమయంలో మనము ఆయన రాజ్యం కొరకు సన్నద్ధులమై మనం జీవించవలసిన వారమై ఉన్నాం. సో we need to prepare ourselves. We need to prepare our spiritual life so that we can answer any question from any Gentile or even any lukewarm Christian. ఈరోజు చాలా విషయాలు, చాలా సంగతులు తెలియకే మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు, తెలియకే కొట్టివేసేవారు ఎక్కువగా ఉన్నారు, తెలియకే వాటిని గురించి ఖండించేవారు ఉన్నారు. అలాంటి వారికి మనం ఎందుకు సరైన జవాబు చెప్పలేకపోతున్నాము, ఎందుకు తెలిసి కూడా మనం వారిని సరైన రీతిలో సరైన క్రమంలో మనం నడిపించలేకపోతున్నాము అంటే దానికి కారణము మనము ఆ రుజువులను వారికి చూపించలేకపోయినందువల్ల. వారికి ఆ రుజువులు మనం చూపించలేకపోతున్నాం కనుక ఇది సత్యము అనే ఈ సత్యాన్ని మనము బయలుపరచలేకపోతున్నాం. అందుకే ఆత్మదేవుని సహాయం చేత, పరిశుద్ధాత్మని ప్రేరేపణ చేత నేను పొందుకున్న వాటిని, నేర్చుకున్న వాటిని మీతో పంచుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈరోజు మనం చూసినట్లయితే అంశం పరిశుద్ధాత్మని నామములు. బైబిల్ గ్రంథంలో రాష్ట్ర బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మనికి ఉపయోగించిన లేదా వాడిన పేర్లు బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మనికి వాడిన పేర్లు. ఇంగ్లీష్ లో చెప్తున్నాను, నేమ్స్ ద బైబిల్ యూజ్ ఫర్ హోలీ స్పిరిట్.
names the Bible used for Holy Spirit. ఇందులో మొదటిది ఆత్మ. ఆత్మ అని చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగివచ్చుటయు చూచెను. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఆత్మ అనే యొక్క అంశంలో మార్కు సువార్త 1వ అధ్యాయము 10వ వచనంలో ఏం చూస్తాం మనం? ఇక్కడ వెంటనే ఆత్మ, వెంటనే ఆత్మ. ఇక్కడ పరిశుద్ధాత్మ అనలేదు కానీ ఆత్మ అన్న. అలాగే గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 5వ వచనం. ఇది బైబిల్ స్టడీ, ఇది ప్రీచింగ్ కాదు. సో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేదా ఇంట్లో తర్వాత నేను ఏం చేయాలంటే మెడిటేట్ చేయాలి, ప్రార్థనా పూర్వకంగా వీటిని ధ్యానించాలి. ఏదైనా గలిబిలి ఉంటే అడగాలి, ఏదైనా కన్ఫ్యూషన్ ఉంటే అడగండి దయచేసి. మీకు ఏదైనా సందేహం ఉంటే మీ దగ్గరే పెట్టుకుంటే మాకు తెలియదు, అలాగే అది అలాగే ఉండిపోతుంది. అదే మీ సందేహము క్లియర్ అవుతే you can be an answer for many people. So please don't keep your question as question. Get the solution as soon as possible. ఇక్కడ అంటున్నాడు, వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగి వచ్చుటయు చూచెను. ఇక్కడ ఆత్మ అనే మాట మనం చూస్తుంటున్నాం, పరిశుద్ధాత్మ. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఏలే అనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచు. ఆత్మ ద్వారా అంటున్నాడు. ఇదివరకు నేను చెప్పాను, ఆత్మలు 4 రకాలు. There are 4 kinds of spirits in this universe. There is spirit of man, but here Paul is talking about the spirit of God. కానీ అక్కడ స్పిరిట్ ఆఫ్ గాడ్ అనే వర్డ్ యూజ్ చేయలేదు, కానీ దేవుని ఆత్మ లేదా పరిశుద్ధాత్మ అని వాడలేదు. కానీ అక్కడ వాడిన పదము ఏంటి అంటే ఆత్మ అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 5వ అధ్యాయము 5వ వచనంలో ఆత్మ అనే దగ్గర మనము దీన్ని బోల్డ్గా చూస్తాం. ఈ బోల్డ్గా రాయబడిన ఈ ఆత్మ దేవుని ఆత్మకు సాదృశ్యముగా మనం చూస్తుంటున్నాం. అందుకే ఆ ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము అనే విషయాన్ని చూస్తున్నాం. అలాగే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడు రమ్ము అని చెప్పవలెను. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వారిని రానిమ్ము. ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఇక్కడ కూడా మనం జాగ్రత్త చూస్తే ఆత్మయు అనే దగ్గర ఆ ఆత్మ తెలుగు బైబిల్లో చాలా క్లియర్గా బోల్డ్ లెటర్స్ లో రాయబడింది, బోల్డ్ లెటర్స్ లో ప్రింట్ చేయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ అనే మాట ఇక్కడ దేని కొరకు వాడారు బైబిల్లో అంటే ఇక్కడ పరిశుద్ధాత్మని సూచిస్తున్నారు. కాబట్టి మొదటిగా మనం నేర్చుకున్నాం ఏంటంటే వాడబడిన పేర్లు, ద నేమ్స్ ద బైబిల్ యూజ్డ్ ఫర్ హోలీ స్పిరిట్ ఈ స్పిరిట్. రెండోదిగా రాసుకుంటున్న వారు రాసుకోండి, రెండోదిగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అనే పేరును మనం చూస్తాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము
63వ అధ్యాయము 10వ వచనం. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను. ఇక్కడ ఏమంటారు చూడండి, పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను. పరిశుద్ధాత్మ అనే పదాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. పరిశుద్ధాత్మ అప్పటికి దిగి రాలేదు కదా, కానీ దేవుని ఆత్మ లేదా పరిశుద్ధాత్మ ఒక్కటే అనే రుజువుని మనం లేఖనం ద్వారా చూస్తుంటున్నాం. అలాగే లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం ప్రకారము, నిన్నటి దినాన్ని కూడా మీకు చెప్పాను ఈ మాట. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనం ప్రకారం చూసినట్లయితే, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ఏంటంట? పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా. ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ అనే పేరును మనం చూస్తున్నాం. మొదటిగా ఆత్మ, రెండవదిగా పరిశుద్ధాత్మ అని మనం చూస్తున్నాం. అలాగే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ Thessalonians chapter 4 verse 8, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించును. పరిశుద్ధాత్మను అనుగ్రహించినది ఎవరు? మనకు దేవుడు. నిన్నటి దినాన్ని నేర్చుకున్నాం. దేవుడు కుమారుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మని మనకి ఇవ్వాలని, పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించాలని ఎంతో ఇష్టముగా ఉన్నారు. పరిశుద్ధాత్మని అనుగ్రహించడం అంటే పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు, పరిశుద్ధాత్మని యొక్క వరములు, పరిశుద్ధాత్మని యొక్క ఫలములు, పరిశుద్ధాత్మని యొక్క సమస్తమును మనకి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం ఆలోచించడానికి వీల్లేదు. దానికి వ్యతిరేకంగా మనము ఆలోచన కలిగి ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చే వారముగా ఉండాలంటే, తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చే వారముగా ఉండాలంటే, నీవు నేను ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలన్న ఆశ, ఆ కోరిక, వాంఛ, తపన కలిగి ఉండాలి. అందుకే లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో ఈ అంశంలో చూసినట్లయితే జాగ్రత్త గమనిస్తే అంటాడు, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా మీ పరలోకమందున్న తండ్రి మీ కొరకు పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహించును అంటున్నాడు. అంటే ఇక్కడ సబ్జెక్టు కాన్సెప్ట్ ఏంటి అంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఏం అడగాలి, ఏం వెతకాలి, ఏం తట్టాలి అంటే దేవుని ఆత్మ సంబంధమైన విషయాలను అడగాలి. ఈరోజు క్రైస్తవ సమాజము, ఈరోజు చాలామంది సేవకులు, చాలామంది చెప్తున్న మాట ఏంటంటే, అడుగుడి, వెదకుడి, తట్టుడి అనే విషయాలను ఆత్మ సంబంధమైన వాటికంటే కూడా ఈ లోక సంబంధమైన విషయాలపైన ఎక్కువగా కేంద్రీకరిస్తున్నారు. వారి దృష్టి, వారి ఆలోచన, వారి ప్రార్థన విన్నపాలు, వారి ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ కూడా ఈ లోక సంబంధమైన విషయాలే. ఈ లోక సంబంధమైన విషయాల గురించి మనం మాట్లాడడానికి కాదు, ఈ లోక సంబంధమైన విషయాల మీదే మన ఆలోచన కలిగి ఉండడానికి కాదు, ఈ లోక సంబంధమైన వాటిపైనే మన దృష్టి ఉంచడానికి కాదు, కానీ పర సంబంధమైన వాటిపైన దృష్టి ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మన ఆలోచన, మన ప్రార్థన, మన ఉద్దేశాలు కేవలము ఈ జీవిత కాలం మట్టుకుంటేనంట మనము మనుషులందరికంటే దౌర్భాగ్యులము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే పౌలు అంటాడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చూస్తే,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనము. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై యుందుము. క్రైస్తవుల కంటే అనట్లేదు, సేవకుల కంటే అనట్లేదు, విశ్వాసుల కంటే అనట్లేదు. ఇక్కడ పోలిక ఏం చూపిస్తున్నాడంటే మనుషులందరికంటే. ప్రేమన దేవుని బిడ్డలారా, మరి నీ ప్రార్థన, నీ ఆలోచన, నువ్వు బైబిల్ చదివే విధానము, నువ్వు నేర్చుకునే విధానము దేని కొరకు? నువ్వు వింటున్న మాటలు దేని కొరకు? నువ్వు దేవుని స్తుతిస్తుంది దేని కొరకు? ఈరోజు చాలా మంది ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఏం చేస్తున్నారు? స్తోత్రం మొదలుకొని ఆమేన్ వరకు, ఆరంభం మొదలుకొని చివరి వరకు ఆలోచన అంతా కూడా ఈ లోక సంబంధమైన విషయాలపైనే ఉంటుంది. ఈ లోక సంబంధమైన వస్తువులపైనే, ఈ లోక సంబంధమైన అవసరతలపైనే, ఈ లోక సంబంధమైన కోరికలపైనే ప్రార్థన. ఏం ప్రార్థన? నేను బాగుండాలి. తల్లిదండ్రుల కోరిక ఏంటి? పిల్లలు బాగుండాలి, వారు మంచిగా చదువుకోవాలి, వారు మంచిగా ఎదగాలి, వారు మంచిగా ఎదిగిన తర్వాత బాగా చదువుకోవాలి. వారు చాలా తపనతో దేవుని అడిగేది ఏంటి తెలుసా? అయ్యా మా పిల్లలు బాగుండాలి. పిల్లలు బాగున్నారు, చదివారు, బాగానే ఉంది. ఉద్యోగాలు వచ్చినాయి, ఉద్యోగం కొరకు ప్రార్థన చేయాలి. ఇంటర్వ్యూ కొరకు ప్రార్థన చేయాలి. ఇంటర్వ్యూ అయిపోయింది, ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలో ప్రమోషన్స్ కొరకు ప్రార్థన చేయాలి. ప్రమోషన్స్ కొరకు ప్రార్థన చేసిన తర్వాత వారి వివాహం కొరకు ప్రార్థన చేయాలి. వివాహం కొరకు ప్రార్థన చేసిన తర్వాత వారి పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. పిల్లల కొరకు ప్రార్థన చేసిన తర్వాత వారి ఎదుగుదల కొరకు ప్రార్థన చేయాలి. ఇలా మన ప్రార్థనలో ఒకసారి నేను చెప్పే మాట జాగ్రత్తగా గమనించండి. మన ప్రార్థనలో, మన ఆలోచనలో, మన ఆత్మీయ జీవితంలో మనము దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము? మనము దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాము? దేవునికా, దేవుని సంబంధమైన విషయాలకా, లేదా ఈ లోక అవసరతల కొరక, అప్పుల సమస్యల కొరక, ఆరోగ్యం కొరక? అంటే వీటికి ఇవ్వకూడదు అని నేను చెప్పట్లేదు, కానీ మన నిరీక్షణ ఒకవేళ క్రీస్తునందు లేకపోతే, మన నిరీక్షణ కేవలము క్రీస్తు యందు ఉన్నప్పటికీ ఈ లోక సంబంధమైనదైతే, కేవలము ఈ నిరీక్షణ మనం జీవించే 70 లేదా 80 సంవత్సరాల కొరకైతే మనం మనుషులందరికంటే దౌర్భాగ్యులమవుతాం. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది నేను నేర్చుకున్న విషయం మీతో పంచుకుంటున్నాను ప్రియులారా. ఈ లోకములో నువ్వు జీవిస్తున్నావంటే దిస్ ఇస్ నాట్ కంప్లీట్. ఇది ఒక శిక్షణ లాంటిది. దిస్ లైఫ్ ఇస్ జస్ట్ ట్రైనింగ్ పీరియడ్ ఫర్ ద లైఫ్ విచ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ ఇన్ హెవెన్. దిస్ లైఫ్ ఇస్ ఎ ట్రైనింగ్ పీరియడ్. ఐ రిపీట్, దిస్ జస్ట్ ఎ ట్రైనింగ్ పీరియడ్. The actual job is yet to be done. The actual life is yet to be lived. The actual job which you are going to be appointed, for what you have been appointed. నువ్వు దేని కొరకైతే ఏర్పరచబడ్డావు, నువ్వు దేని కొరకైతే సెలెక్ట్ చేయబడ్డావు, దేని కొరకైతే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, ఆ పని నువ్వు చేయాలంటే, లేదా ఆ ఉద్యోగంలో నువ్వు స్థిరంగా ఉండాలంటే, ఆ ఉద్యోగంలో నువ్వు బలంగా ముందుకు వెళ్ళాలంటే నీకు శిక్షణ అవసరం. యు ఆర్ ఇన్ ద ప్రొబేషన్ పీరియడ్, యు ఆర్ ఇన్ ద ట్రైనింగ్ పీరియడ్, అండ్ ద ట్రైనింగ్ పీరియడ్ ఈస్ నథింగ్ బట్ దిస్ లైఫ్. ట్రైనింగ్ పీరియడ్ చాలా తక్కువ కాలమే ఉంటుంది కదా. ఒక ఆర్మీలో నీకు జాబ్ వస్తే జాబ్ ఇవ్వకుండా ముందు ట్రైనింగ్లోకి పంపిస్తారు. ఆ ట్రైనింగ్లో చాలా కష్టం ఉంటుంది, చాలా కఠినమైన పద్ధతులు ఉంటాయి. కానీ ఒక్కసారి నీవు ఆ ట్రైనింగ్ పీరియడ్ దాటుకొని ఆ రిటర్న్ ఎగ్జామ్స్ని, ప్రాక్టికల్ టెస్ట్లని,
ఫిజికల్ టెస్ట్ని దాటి ఎప్పుడైతే ఉద్యోగంలో చేరుతావో, ఒక ఆఫీసర్ గానో ఒక సోల్జర్ గానో నువ్వు చేరుతావో, లేదా ఆఫీసర్గా ముఖ్యంగా చెప్పాలంటే నీ జీవితము ఒక స్థితికి చేరుకుంటుంది. అక్కడ నువ్వు ట్రైనింగ్ పీరియడ్లో కష్టపడినంతగా, లేదా నీ యొక్క శిక్షణ సమయంలో కష్టపడినంతగా నువ్వు కష్టపడే అవసరం లేదు. ఇన్ ద సేమ్ వే ఆన్ దిస్ ఎర్త్ you might struggle, you might face financial problems, you might face health issues, you might face all kinds of problems what you are facing today. But if you are crying out for those problems, if you are only desiring that these problems should be removed from my life, if you are desiring that only these things to be removed, నీ ఆలోచన, నీ యావ, నీ తలంపులు ఎంతసేపు ఈ లోకము చుట్టే, ఈ జీవితం చుట్టే ఉన్నట్లయితే, మనం క్రీస్తునందు నిరీక్షణ ఉంచినప్పటికీ కూడా అది కేవలము ఈ జీవిత కాలము మటుకే అయినట్లయితే మనం మనుషులందరికంటే దౌర్భాగ్యులం అయిపోతాం. సో వాట్ ఈస్ యువర్ డిజైర్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? వాట్ కైండ్ ఆఫ్ డిజైర్ యు ఆర్ క్యారింగ్? ఇఫ్ యు ఆర్ నాట్ క్యారింగ్ ద డిజైర్ to be a tool for the kingdom of God, if you are not carrying the desire, or if you are not passionate about the kingdom of God, if you are not the carriers of anointing of God, if you are not thinking about the kingdom of God, if you are not thinking about the future what God has kept for you, then everything will be in vain, and God cannot consider you. God will not consider you. అందుకే ఇక్కడ జాగ్రత్త గమనించినట్లయితే మనం ఏం అడుగుతున్నాం? ఈ అంశం ఎందుకు వచ్చింది? అంశము ఎందుకు వచ్చిందంటే ఇక్కడ దేవుడు ఏం అడగమంటున్నాడు, ఏమి వెతకమంటున్నాడు, ఏమి తట్టమంటున్నాడు అంటే దేవుని ఆత్మను అడగమంటున్నాడు, పరిశుద్ధాత్మ వరమును అడగమంటున్నాడు, పరిశుద్ధాత్మ శక్తిని అడగమంటున్నాడు, పరిశుద్ధాత్మ కార్యాలను అడగమంటున్నాడు. అడగాలి, వెతకాలి, తట్టాలి. దిస్ వర్స్ ఈస్ 1, not 3. మనం ఇష్టానుసారంగా వీటిని మార్చుకుంటూ ఉంటాం. అడిగే సందర్భాలు వస్తే అడుగుడి అంటాం, వెతికే సందర్భాలు వస్తే ఏదైనా పడిపోతే, ఏదైనా దొరకకపోతే వెతకాలి అంటాం. అలాగే ఎవరైనా ఏదైనా మనకి మార్గము సరళం కాకపోతే, ద్వారాలు తెచ్చుకోకపోతే తట్టాలి అంటాం. ఒక వచనాన్ని విడదీసి మనము చాలాసార్లు వాడుకుంటున్నాం. అది కూడా దేని కొరకు అంటే ఈ లోక సంబంధమైన అవసరతల కొరకు. See how tragedy it is, how terrible it is. We are using the word of God for our self needs and motives. This is not acceptable in the sight of the Lord. దేవుడు తన విషయాలను నీ స్వంత స్వార్థముల కొరకు, లేదా నీ జీవితంలో ఉన్న కోరికల కొరకు వాడుకుంటారంటే దాన్ని ఎంత మాత్రము అంగీకరించు. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడును అని ఈ లేఖన భాగం చూడండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయము రాసుకోండి, చదవక్కర్లేదు. లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనము నుండి 13వ వచనం వరకు ప్రార్థనా పూర్వకంగా చదవండి. దిస్ మై రిక్వెస్ట్, దిస్ మై సజెషన్. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే 3 ఉదాహరణలు, 3 ఉపమానములు, 3 ఎగ్జాంపుల్స్ యేసు ప్రభు ఒకటి చెప్తుంటున్నాడు. ఈ 3 తీసుకెళ్ళి దీని కంక్లూజన్ ఎక్కడ ఇచ్చాడంటే 13వ వచనంలో ఇచ్చాడు. ఇది నీకు అర్థమైతే, ఇది నీకు తెలిస్తే your motives will change. If you understand this verse properly, according to the will of God, your pattern of prayer will change. If you understand this, you will not cry out for the needs of this world. If you understand this verse properly, if you receive the wisdom of God in understanding this verse, you will be a different person altogether. I am talking this according to my experiences, what I learned.
ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వచనాలు నీకు అర్థమైతే, ఈ యొక్క మాటలు యేసుక్రీస్తు యొక్క మనసులో ఉన్న ఉద్దేశం నీకు అర్థమైతే, నీవు ఇదివరకటి వ్యక్తిలాగా ఆలోచించు. ఈ లోక సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడు. యు నో what God has kept for you. So this is what I always request and suggest, dear people of God, to understand the word of God in a right understanding, right wisdom and knowledge. Discern the word of God. దేవుని వాక్యాన్ని గ్రహించు, దేవుని వాక్యాన్ని సరైన రీతిలో చూడు. దేవుని వాక్యం నీకు అర్థం కాకపోతే ప్రార్థించు. అయ్యా, నీ వాక్యంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవుము అని ప్రార్థించు. కీర్తనకారుడు ప్రార్థించాడు, దేవుడు ఎన్నో విషయాలు బయలుపరిచాడు. అదే రీతిగా మనము కూడా ప్రార్థించినప్పుడు దేవుడు ఎన్నో విషయాలు బయలుపరుస్తాడు. వాక్యంలో సత్యాలను మనకు బయలుపరుస్తాడు. సరైన ఆత్మీయ నాయకులను మనకు సిద్ధపరుస్తాడు. వాటి ద్వారా మన జీవితాలు దేవుడు మారుస్తాడు. ఎందుకంటే ఏ విధము చేతనైనను నీవు నేను ఆయన రాజ్యంలో చేరుట ఆయన ఉద్దేశం. హీ సో మచ్ ప్యాషనేట్ అబౌట్ యువర్ ఎంట్రీ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఏదో డీపాపులేషన్ చేయడానికి చూడాడు దేవుడు. ఈరోజు ఎన్నో వార్తలు వింటున్నాం, డీపాపులేషన్ అని, ఈ వైరస్ రావడానికి ఆ కారణం ఈ కారణం అని. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్. Just what I heard, I'm saying this. It may be, may not be, but God never thinks like how human thinks. దేవుడు తన స్వార్థానికి ఏది చేయడు. దేవుడు తన మహిమ కొరకు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నీవు ఉంటేనే ఆయనకు మహిమ, నువ్వు గణపరిస్తేనే ఆయనకు మహిమ. నువ్వు గణపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు, నువ్వు స్తుతించాలని కోరుకుంటున్నాడు, నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ అసలైన తాళపు చెవులను మర్చిపోయి మనం ఇంకో ఏదో ద్వారం తెరుద్దాం అనుకుంటే అది తెరుచుకోదు. కాబట్టి మీరు తర్వాత ఈ స్టడీ తర్వాత మీరు తీరిక వేళలో సమయం తీసుకొనైనా సరే దయచేసి ఈ వచనాలు చదవండి, అందులో దాగి ఉన్న విషయాలను కనుక్కోండి, దేవుని దగ్గర పొందుకోండి. ఇంకా అర్థం కాకపోతే మమ్మల్ని అడగండి. We are ready to give you the right understanding about that verses. ముందుకు వెళ్దాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూస్తే, కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. చూడండి, if you are neglecting some pastor, or if you are neglecting some preacher, if you are neglecting somebody, don't think you are neglecting that person. You are neglecting the God. You are neglecting the Holy Spirit. You are ignoring the Holy Spirit. ఇది ఎంతవరకు మంచిది? యేసుప్రభువు చెప్పినట్టు నిన్న చెప్పాను మీకు, కుమారుని యందు ఒకవేళ విశ్వాసం ఉంచకపోయినా, లేదా కుమారుని యందు మనం నమ్మకం ఉంచకపోయినా, విమర్శించినా పాప క్షమాపణ కలదు. కానీ పరిశుద్ధాత్మని విమర్శించిన, పరిశుద్ధాత్మని యందు విశ్వాసం ఉంచకపోయినా మనం క్షమాపణ పొందుకోలేము అనే విషయాన్ని చూసాం. అందుకే అంటున్నాడు, కాబట్టి ఉపేక్షించేవాడు మనుషుని ఉపేక్షింపడు, కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. యు ఆర్ నెగ్లెక్టింగ్ or you are just ignoring God, not somebody else. అందుకే ఈ విషయాలను మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తున్నాం. వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని కార్యంలోని అంశంలో 15 పార్ట్స్గా మొదటి బైబిల్ స్టడీ చేసాం. అండ్ నౌ వీఆర్ అండర్స్టాండింగ్ హూ ఇస్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఎవరు? ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేయగలడు? ఈ పరిశుద్ధాత్మకున్న నామములేంటి? ఇలా ఎన్నో విషయాలు మీతో పంచుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. యూ నీడ్ టు బి వెరీ మచ్ అలర్ట్ ఇన్ అండర్స్టాండింగ్ దీస్ వర్సెస్. యూ మస్ట్ బి డిలిజెంట్ ఇన్ అండర్స్టాండింగ్ దీస్ వర్సెస్.
మూడో విషయం చూద్దాం. దేవుని ఆత్మ. దేవుని ఆత్మ. థర్డ్, స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ అనే పేరు ఆయనకి ఇవ్వబడింది. ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనం. ఇది వరకు మనం చూసాము, కానీ ఈ సిరీస్లో, ఈ సబ్జెక్ట్లో ఒక పాయింట్ వైజ్ మనం వెళ్తున్నాం కనుక వీటిని మనం చూడవలసిన అవసరం ఉన్నది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇక్కడ దేవుని ఆత్మ అనే పేరును మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మనికి ఇవ్వబడిన మరి ఒక పేరు దేవుని ఆత్మ. అలాగే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినం ఇక్కడ ఏమంటున్నాడు? తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను అంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్న మాట నా ఆత్మ అంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ అనే విషయాన్ని మనం ఇక్కడ ఈ యొక్క భాగంలో చూస్తుంటున్నాం. అలాగే రోమా పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. మీరు ఒకవేళ కొంత ఫాస్ట్ అయితే మీ కామెంట్ సెక్షన్లో వచనాలు మీకు ఇవ్వబడుతున్నాయి. ఒకవేళ మీరు ఇప్పుడు రాసుకోకపోయినా తర్వాత అయినా ఫేస్బుక్లో అలాగే యూట్యూబ్లో చూసి రాసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ మీరు రాసుకోవడము వినడము వీలు కానట్లయితే, ఒకవేళ అలవాటు లేకపోతే, సంఘంలో అయితే ఒక క్రమం ఏంటంటే ఖచ్చితంగా నోట్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మేము సంఘస్థులను తయారు చేయడానికి కాదు, కానీ క్రీస్తు యేసునకు శిష్యులను తయారు చేయడానికి ఉద్దేశం కలిగి ఉన్నాం. We are not here to increase the crowd in the church. We are not here to increase the members in the church. We are here to make disciples for Jesus. If you can carry these verses in a written form, you can share these verses to anybody, to any part of the world, in any part of the world. అదే మనము విని రాసుకోకుండా జస్ట్ వెళ్ళిపోతే విన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ 2-3 దినాల తర్వాత వచనాలు గుర్తుండవు, అంశము గుర్తుండదు, అందులో పటుత్వాన్ని మనం కోల్పోతాం. అందుకే నా సిన్సియర్ సజెషన్ ఏంటి అంటే మెయింటైన్ నోట్స్. మీరు వింటున్న ప్రతి మాట లేదా ప్రతి లేఖనం మీరు రాసుకోండి, అంశాల వారీగా రాసుకోండి. మేక్ ఎ ప్రాపర్ నోట్స్. ఏదో ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి కాదు. మేక్ ఏ ప్రాపర్ నోట్స్, దెన్ దట్ నోట్స్ విల్ బి విత్ యూ ఫర్ ఎవర్, ఆర్ ఎల్స్ ఇట్ విల్ మేక్ యూ పర్ఫెక్ట్ whenever you want to meditate. ప్రయాణం చేసినప్పుడైనా, లేదా మీరు ఇంటిలో ఖాళీగా ఉన్నప్పుడైనా, లేదా మీరు మీ స్నేహితులకు ఏదైనా చెప్పాలని అనుకున్నప్పుడైనా ఈ నోట్స్ మీకు ఉపయోగపడుతుంది. సో డోంట్ మిస్యూజ్ ఆర్ డోంట్ మిస్అండర్స్టాండ్ వాట్ వీఆర్ సేయింగ్. ఇట్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్. ప్రియ సహోదరి సహోదరుడా, ఇవన్నీ కూడా నీకు లాభకరంగా ఉండడానికే చెప్తున్నాను. మీకు లాభకరంగా ఉన్నప్పుడే ఇంకా ఇందులో మీరు ఎదగగలుగుతారు. మీరు ఎదిగినప్పుడు దేవునికి ఒక బలమైన సాధనంగా వాడబడతారు అనే ఉద్దేశంతో చెప్తున్నాం. ఇక్కడ ఏమంటారు చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చూస్తే, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. ఇక్కడ అంశము చూస్తే
దేవుని ఆత్మ, స్పిరిట్ ఆఫ్ గాడ్. స్పిరిట్ ఆఫ్ గాడ్ అనే మాట మనం ఇక్కడ చూస్తుంటున్నాం. దేవుని ఆత్మ అనే విషయాన్ని మనము ఇక్కడ రాయడం చూస్తుంటున్నాం. అలాగే ఇదే అంశంలో 3వ పాయింట్లోనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 చూస్తే, మీలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. హల్లెలూయా. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, because the Spirit of God resides in you. You are the temple of God. What does it mean? దాని ఉద్దేశం ఏంటి? మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధాత్ముడు అనే అంశంలో మనము పరిశుద్ధాత్మని గురించిన అవగాహనను, పరిశుద్ధాత్మని యొక్క విషయాలను నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మని యొక్క స్థితి మనలో కావాలని కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. దేవుని ఆత్మ కార్యాలు జరగాలని కోరుకుంటున్న వారు చాలా ఉన్నారు. నిన్నటి దినాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ప్రతి వరము ఏదైతే శ్రేష్టమైనదో అది పరసంబంధమైనదై ఉంటుంది అని మాట విన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన వరములను, తన స్థితిని నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కానీ ఆయన నీలో ఉండాలి అంటే, నీలో జీవించాలి అంటే నీవు పరిశుద్ధమైన పాత్రగా జీవించాలి. యు నీడ్ టు బి ఏ హోలీ వెజల్ టు క్యారీ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ. వితౌట్ బీయింగ్ హోలీ యు కెనాట్ బి విత్ హోలీ స్పిరిట్. యు కెనాట్ క్యారీ హోలీ స్పిరిట్. నువ్వు పరిశుద్ధంగా ఉండకుండా, పరిశుద్ధమైన జీవితం జీవించకుండా పరిశుద్ధాత్మని నీలో కలిగి ఉండుట అసాధ్యం. చాలా మంది అంటారు, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు. నేను బాప్తిస్మం పొందుకున్నప్పుడే, యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడే పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు అని చెప్తూ ఉంటారు. బట్ హీ మే బి ఇన్ యూ, బట్ హీ మే బి ఇన్ ద సిచ్యువేషన్ వేర్ హీ ఈస్ నాట్ యాక్టివ్. ఇన్యాక్టివ్ స్టేటస్, మేబీ డార్మెంట్ స్టేటస్, నిద్రాణ స్థితిలో, లేదంటే నువ్వు దేవుని ఆత్మకు అధికారం ఇవ్వని స్థితిలో ఆయన ఉన్నాడు. కానీ ఆ ఆత్మను దుఃఖపరుస్తున్నాం మేము. అది కూడా గమనించుకోవాలి. సో ఇఫ్ యు వాంట్ హోలీ స్పిరిట్ టు బి అన్ అథారిటీ ఇన్ యువర్ లైఫ్, ఆ పరిశుద్ధాత్ముడు ఒక అధికారిగా నీలో ఉండాలంటే యూ నీడ్ టు బి హోలీ ఇన్ ఆల్ యువర్ థాట్స్, యాక్ట్స్, ఇమాజినేషన్స్, అసంప్షన్స్. ప్రతి విషయంలో కూడా దేవుడు తన్ను తాను నీకు సమస్తం ఇచ్చే విధముగా నీ పరిశుద్ధ జీవితాన్ని చూసి, నీ పరిశుద్ధ స్థితిని చూసి, నీ ఆలోచనలు, నీ తలంపులను చూసి ఆయన నీలో ఉండాలి అనే ఆశ ఆయనలో కలిగేటట్లుగా మనం జీవించాలి. ఆయన శక్తి మనలో ఉండాలి అంటే ఆయన మనలో ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకే కీర్తనకారుడు రాస్తున్నాడు 62వ కీర్తన 11వ వచనంలో, ఆయన శక్తి మనలో ఉండాలంటే మనము నిజముగా పరిశుద్ధముగా జీవించాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. చూడండి 62వ కీర్తన 11వ వచనం, ఆయన శక్తి ఎంత గొప్పదో ఇందులో మనం చూస్తుంటున్నాం. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, రెండు మారులు ఆ మాట నాకు వినబడెను. దేవుడు ఒక్కసారి చెప్పాడు, కీర్తనకారుడు 2 సార్లు విన్నాడు. దావీదు. That kind of power God is having. That kind of power God is possessing, my dear friends. అంత శక్తి దేవుడు కలిగిన వాడు. ఈరోజు చాలా మంది అంటారు, ఏమంటారు తెలుసా, ఆయన చాలా గొప్పవాడు, శక్తిమంతుడు, చాలా శక్తిమంతుడు, అమ్మో ఎంత శక్తి గల పరిచర్య చేస్తున్నారు,
ఎంతో శక్తిగా ఉన్నారు అని అంటారు. కానీ రిమెంబర్ వన్ థింగ్, రిమెంబర్ ద ట్రూత్, సత్యాన్ని గ్రహించాలి. నో మ్యాన్ ఈస్ పవర్ఫుల్, నార్ హీ విల్ బి పవర్ఫుల్ ఇన్ ద ఫ్యూచర్. ఏ మనుషుడు కూడా శక్తివంతుడు కాదు, అలాగే ఏ మనుషుడు కూడా శక్తివంతుడుగా ఉండలేరు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ మాటలు బట్టి చాలామంది నేను శక్తిమంతుడిని, నేను గొప్ప పరిచయం చేస్తున్నాను, నాలో ఎన్నో వరాలు ఉన్నాయి, నేను ఏదైనా చేయగలను, నేను ఇవన్నీ కలిగి ఉన్నాను అని చెప్పినప్పుడు, లేదా ఎవరైనా వారిని పొగిడినప్పుడు, దే ఆర్ గోయింగ్ ఫర్ ద ప్రైడ్. దే ఆర్ ఫీలింగ్ దే ఆర్ గాడ్. దే ఆర్ ఫీలింగ్ దట్ దే కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. బట్ రిమెంబర్ వన్ థింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు పరిశుద్ధాత్మని పొందుకున్నప్పటికీ నీవు శక్తిమంతుడవు కావు. యు నో వై? బికాస్ వితౌట్ హిస్ పవర్ యు ఆర్ నాట్ పవర్ఫుల్. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తన కృప ద్వారా, దేవుడు తన శక్తి ద్వారా, దేవుడు తన ప్రేమ ద్వారా, కరుణ ద్వారా తన శక్తిని మనలో ఉంచుతున్నాడు. నీ అంతట నీవు శక్తిమంతుడవు కావు. క్షమించాలి, కొంత టెక్నికల్ ప్రాబ్లం. నో మ్యాన్ ఈస్ పవర్ఫుల్, నార్ హీ విల్ బి పవర్ఫుల్ ఇన్ ద ఫ్యూచర్. కారణం ఏంటి అంటే, దేవుడు తన శక్తిని ఇవ్వకపోతే, దేవుడు తన శక్తిని మనలో పెట్టకపోతే మనం శక్తివంతులము కాలేము. అంటే దీని ఉద్దేశం, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను, మిమ్మల్ని విమర్శించడానికి చెప్పట్లేదు, లేదా ఇంకా ఏ దైవజనులను విమర్శించడానికి చెప్పట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎంత ఎదిగితే, ఎంతగా శక్తిని పొందుకుంటే అంతగా ఒదిగి ఉండవలసిన వారమే ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయనే అంటున్నాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఇస్తాడు. నీవు పుట్టుకతోనే శక్తి కలిగిన వాడివి కాదు, నువ్వు పుట్టుకతోనే అన్ని తలాంతులు కలిగిన వాడివి కాదు. when you ask God or when God thinks it is important for you, ఎందుకు ఇస్తాడు, ఎందుకు ఇవి కలిగి ఉండాలి అంటే, ఆ దేవుని మహిమ నీ ద్వారా ప్రకటన చేయబడుట కొరకు. ఆయన మంచి తండ్రి, హీస్ ఎ గుడ్ ఫాదర్ and he is ready to give you anything. So don't think I have everything. నాకే ఉంది అని అనుకోకు. నాకే అన్నీ ఉన్నాయి అనుకుంటే నీవు పడిపోయే అవకాశం ఉంది. నీలో శక్తి ఉండొచ్చు, నీలో దేవుని వరములు ఉండొచ్చు, కానీ అసలైన ఎసెన్స్ నీలో ఉండకపోవచ్చు. So my humble request, and I always pray that humility is important for every believer, every man of God and woman of God, because no man is powerful, nor he will be powerful in the future. Only God is powerful. అందుకంటున్నాడు, నేను ఒక్కమారు ఏమంటున్నాడు, బలము తనదని ఒక్కమారు దేవుడు సెలవిచ్చాను, రెండు మారులు ఆ మాట నాకు వినబడెను. And remember one thing very important, God never gives his power 100% to anybody. God never gives his power. ఆయన శక్తిని మనము అసలు ఊహించడానికి కూడా అది అందదు. ఆయన శక్తిని అర్థం చేసుకోవడానికి కూడా మనం సరిపోము. Whatever we have today, it's a little of his power. ఆ శక్తిలో కొంచెమే నీవు నేను కలిగి ఉన్నాను. ఆ కొంచెంకే ఒకవేళ మనం అతిశయిస్తే మనం దేవుని కోల్పోతాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే, అలాంటి నీవు నేను ఎలా జీవించాలని కోరుకుంటున్నాడు
అంటే దేవుడు నేను ఒక పవిత్రమైన పాత్రగా, పరిశుద్ధమైన పాత్రగా జీవించాలని కోరుకుంటున్నాడు. ప్రేమను దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. దేవుని ప్రేరేపణ బట్టి ఒక్కసారి ఒక అంశంలో ఒక మాటకు వెళ్తున్నాం, కానీ ఇది చాలా అవసరం. ఇది నా ఆలోచన బట్టి కాదు. ఇట్స్ నాట్ మై ప్రిపరేషన్, బట్ గాడ్ ఈస్ ప్రిపేరింగ్. మేబీ గాడ్ ఈస్ విల్లింగ్ టు గివ్ దిస్ వర్డ్ టు యూ at this point of time. So do not go for pride. Do not boast about your abilities and talents. Do not boast about your gifts. Be humble. Be humble like Jesus. అన్ని వరములు అన్నీ కలిగిన వాడే, కానీ తను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. So let us humble ourselves so that God and God's power will rest in you. God's power will rest in you. అందుకే ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అంటున్నాడు కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించున్నారని మీరు ఎరుగరా? Yes, God is residing in you. Holy Spirit, God is in you. Give control to Him. Give your life control to Him so that He can lead you and guide you in the right path. ఆయన సరి అయిన రీతిలో నడిపించడానికి, సరైన మార్గంలో నడిపించడానికి, అలాగే నీ ద్వారా నా ద్వారా ఆయన వరముల ద్వారా, ఆయన ఇచ్చే వరములు ఎందుకంటే దేవుని రాజ్యాన్ని కట్టడం. సో డోంట్ ఫర్గెట్ దట్ ఫ్యాక్ట్. అందుకే ఈ అంశాలు మనం నేర్చుకుంటున్న విషయాలన్నీ కూడా మనము ఇతరులకు పంచుటకు మనం సిద్ధపరచుకోవాలి. ఇతరులకు మనం పంచుతున్నప్పుడు మనం గొప్ప అని చెప్పుకోవడం కాదు, కానీ we must humble ourselves. కాబట్టి విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. 3 విషయాలు చూసాం ఈరోజు. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మకు ఉన్న పేర్లు ఏంటి అంటే ఆత్మ, అలాగే పరిశుద్ధాత్మ, అలాగే దేవుని ఆత్మ. ఇంకా చాలా ఉన్నాయి. దేవుని చిత్తమైతే రేపటి దినాన దీన్ని మనం కంటిన్యూ చేద్దాం. అందరం తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. Thank you God. Hallelujah. Thank you Jesus. Thank you God. Hallelujah. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనకు కలిగి ఉన్నదంతా ఆ దేవుని వలనే. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నా సమస్తము నీదేనయ్యా, నాదంటూ ఈ లోకాన ఏది లేదయ్యా అని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, ఎప్పుడైతే అటువంటి వైఖరితో మనం జీవిస్తామో, ఖచ్చితంగా దేవుడు తనవన్నీ మనకిస్తాడు. నీ ద్వారా నా ద్వారా ఆయన మహిమ పొందాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఆశించిన వాటిని అన్నింటినీ దేవుడిస్తాడు. నువ్వేదైతే ఆశిస్తున్నావో, రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత పొందాలని, వారు బలమైన కార్యాలు చూడాలని నువ్వేదైతే ఆశిస్తున్నావో, ఆ అద్భుతాలన్నీ దేవుడు నీ ద్వారా చేస్తాడు. కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా పరిశుద్ధాత్మ నీలో ఉండలేదు. ఒకవేళ ఆయన ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నా, ఆయన కార్యాలు నువ్వు చూడలేవు. God needs holiness. Holy Spirit will dwell only in the holy vessel. ఆ పరిశుద్ధమైన పాత్రగా నేను ఉంటానయ్యా అని తీర్మానం చేసుకుందాం. థ్యాంక్ యూ గాడ్. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరి ఒకసారి నాయన పరిశుద్ధాత్ముడు అనే అంశములు, నీకున్న నామములు తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ నామముల వెనక ఉన్న అర్థాలను తండ్రి, వాటి వెనక ఉన్న ఉద్దేశాలను తండ్రి మేము తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. మేము నేర్చుకొని చూడగా మా ఆత్మీయ నేత్రములు తెరవండి, సహాయం దయచేయండి. అవును తండ్రి, మేము నేర్చుకున్న మేము వాటిని జీవించి ఇతరులకు తండ్రి నేర్పించి కృపను దయచేయండి, ఇతరులకు పంచుకునే కృపను దయచేయండి. మీరే సహాయం దయచేయండి. నీ బిడ్డలు తండ్రి ఎవరైతే చూస్తుంటున్నారో, ఎవరైతే నేర్చుకుంటున్నారో, ఎవరైతే నైనా
ఈ అంశాలను తండ్రి వారు నెమరు వేసుకుంటున్నారు. ఈ వీడియోస్ చూసిన బిడ్డలందరినీ తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. సత్యాన్ని గ్రహించి తండ్రి ఆ సత్యంలో నివసించుటకు, ఆ సత్యంలో జీవించుటకు, అంధకారం నుండి అమాయకత్వం నుండి నేను బయటకు వచ్చేటకు సహాయం దయచేయండి. అయ్యా మీరే కృప చూపించండి. వారి సంఘాల్లో తండ్రి వారు బలముగానైనా బలమైన సాధనాలుగా నీ మహిమ కొరకు వాడబడటకు సహాయం దయచేయండి. అయ్యా సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తుంటున్నా. అయ్యా మరి ఒకసారి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని తండ్రి, అయా ఆయా ప్రాంతాల నుండి తండ్రి చూసిన ప్రతి వారిని దీవించండి. నేను వారిని యొక్క వెలుగులో ఉండులాగా ప్రతి అంధకారాన్ని తొలగించుకొని తండ్రి పరిశుద్ధమైన జీవితంలో తండ్రి కొనసాగాలని సహాయం దయచేయండి. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపించుకుంటూ నిశ్చితమైతే నీకు రాకడాల్సినైతే మరి ఒకసారి మేము ఈ రీతిగా కలుసుకొని స్తుతించి గణపరిచే భాగ్యం తెచ్చేయండి. ఇంకా అనేక విషయాలు తండ్రి నీలో మేము తెలుసుకోవటకు, నీలో నుండి తండ్రి మేము గ్రహించుటకు, నేర్చుకోవటకు సహాయం తెచ్చేయమని నీకే సమస్త ఘనత చెల్లిస్తూ సమస్త మహిమ నీకే ఆరోపిస్తూ క్రీస్తు యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మనము ఈ రీతిగా నేర్చుకుంటున్న అంశాలను దయచేసి నెమరు వేసుకోండి, నోట్స్ రాసుకోండి. ఒకవేళ మీరు నోట్స్ రాసుకోలేని పరిస్థితిలో ఉంటే, ఏదైనా బిజీ వర్క్లో ఉంటే, మీరు కామెంట్స్లో ఇవ్వబడిన రెఫరెన్స్లను రాసుకోండి, చదవండి, అందులో ఉన్న మేలులు పొందుకోండి. ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ ద్వారా, ఈ యొక్క రెఫరెన్స్ ద్వారా మీరు ఎప్పుడైతే చదువుతారో దేవుడు మీకు నూతనమైన ఆలోచనలు దయచేస్తాడు. కొంత ఈరోజు టెక్నికల్ ఇంటర్నెట్ ఇష్యూస్ వచ్చినాయి. దయచేసి ఓపికతో, సహనంతో మీరు ఉంటున్నందుకు మీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాం. అలాగే మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకెవరైనా ఏదైనా సమస్యలు ఉంటే దయచేసి ప్రార్థన విన్నపాలు మాకు తెలియచేయండి. ఫేస్బుక్ కామెంట్స్లో కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాము, అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇస్తున్నాము. దయచేసి మీరు మెయిల్ పెట్టాలన్నా, లేదా ఫేస్బుక్ ద్వారానైనా, లేదా కాంటాక్ట్ వాట్సాప్ నెంబర్ ద్వారానైనా మీరు సంప్రదించవచ్చు. కాబట్టి దయచేసి మీ సందేహాలు మీ దగ్గర ఉంచుకోకండి. ఎందుకంటే సందేహాలు అలాగే ఉంటే అవి ఎవరికి ప్రయోజనం కాదు. వాటిని మనం ఎప్పుడైతే పరిష్కారం తెచ్చుకుంటామో, సమాధానం తెచ్చుకుంటామో, అప్పుడే మనము అనేకులకు ప్రయోజనకరంగా మారుతాం. కాబట్టి అందరూ దేవుని వాక్యంలో ఎదగాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాం. తిరిగి రేపు కలుసుకునేంత వరకు దేవుడు మీతో తోడై ఉండును గాక. అందరినీ దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బీ విత్ యూ. ఆమేన్.